వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజండి మీకోసము టమాటా పచ్చడి చూపిస్తున్నాను. అదే కొత్తిమీర టమాటా పచ్చడి ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంటుంది. దీని టేస్ట్ మీరు మాత్రం ఈ వీడియో చూడకపోతే మాత్రం దీని టేస్ట్ మిస్ అయిపోతారు. ముందుగా నేను ఒక కడాయి తీసుకొని 10 పచ్చిమిర్చి అండి ఇలాగ ఒక స్పూన్ ఆయిల్లో వేయించుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి రోస్ట్గా వేయించుకుంటున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు పొడి వేసుకొని ఇలాగా వేయించండి. ఇలాగ 5 సెకండ్స్ వేయించాక గుప్పెడు కొత్తిమీర అండి 1 కప్ కానీ 2 కప్ కానీ ఇలాగ కొత్తిమీర వేసుకొని తర్వాత ఒక పెద్ద తెల్లవాయ పాయంతా వేసేసుకొని మెత్తగా బాగా రోస్టెడ్గా బాగా వేయించండి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోనండి. తర్వాత నేను ఇక్కడ 6 పెద్ద టమాటాలు అలాగే కొద్దిగా చింతపండు అండి. చింతపండు వేస్తేనే ఆ పులుపుదనం తెలుస్తుంది. చింతపండు కొద్దిగా నిమ్మకాయ సైజులో ఆ బాల్లో సగం వేసేసి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోనండి. చూడండి ఇలాగ బరకగా రుబ్బుకోవాలి. ఎక్కువ తిప్పుకోకండి, బరకగా ఉంటేనే బాగుంటుంది. చూడండి నేను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దింపేయండి. ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోయాయి కదా టమాటాలు. ఇలా మగ్గిన టమాటాలో ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకొని బరకగా రుబ్బుకున్నటువంటి ఆ పచ్చిమిర్చి మిశ్రమంలోకి వేసుకొని కోర్సుగా ఒక్కసారి ఇలా తిప్పండి. మిక్సీ అలా కోర్సుగా తిప్పి గ్రైండ్ చేసుకోనండి ఫ్రెండ్స్. అంతే అండి, ఎంతో ఈజీ అయినా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చాలా బాగుంటుంది. ఒక ప్లేట్ భోజనం తినేవాళ్ళు 2 ప్లేట్లు తింటారు, అంత బాగుంటుందండి ఈ టమాటా కొత్తిమీర పచ్చడి. మరి ట్రై చేయండి, చాలా ఈజీనే కదా. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి సపోర్ట్ చేయండి.